ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 4వ విడతలో ఎన్నికలను ఈసీ నిర్వహించింది. లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పలు చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఈసీ పకడ్బందీ చర్యలతో పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎట్టకేలకు పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినట్టే అధికారులు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎక్కువగా మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం, మహిళా ఓటర్లు భారీగా బారులు తీరారు. ఈసీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలి వచ్చారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? వంశీ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఊపు ఇంకా తగ్గలేదనే చెప్పుకోవాలి. 6 దాటుతున్నా కూడా క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో 6 గంటలకి క్యూలో ఉన్న వారికి కూడా ఇంకా ఓటు వేసేందుకు భారీగా కొన్ని ప్రాంతాల్లో బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయం 6 గంటలకి ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటు వేసేందుకు దాదాపు ఎప్పుడైతే మాక్ పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓటు వేసేందుకు ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లకి చేరుకున్న పరిస్థితిని మనం చూసాము. ఈసారి ఎలక్షన్స్ లో భారీగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఎప్పటికప్పుడు పోలింగ్ శాతం గంటకి పెరుగుతూనే వచ్చింది. మార్నింగ్ 9 o'clock 30% పోలింగ్ నమోదైన సందర్భాన్ని చూసాము. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 69.7% పోలింగ్ అయితే నమోదైంది. అయితే పోలింగ్ పర్సంటేజ్ ఇంకా కూడా అంటే క్యూ లైన్ లో వేచి ఉన్న వారిది కూడా చూసుకున్నట్లయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 79 నుంచి 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడైతే పోలింగ్ ముగిసిందో అక్కడ వివిప్యాట్స్ ని ఈ పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లోజ్ చేసినటువంటి ఈ వివిప్యాట్స్ అన్నింటినీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచేందుకు తరలిస్తారు. దానికి కావలసిన ఏర్పాట్లను కూడా పోలింగ్ ఎక్కడైతే ముగిసిందో ఆ పోలింగ్ బూతుల్లో చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఈసారి పెద్దగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకి ఉదయం నుంచి వేచి ఉన్న పరిస్థితి. ఇప్పుడు కూడా అంటే మధ్యాహ్నం ఒక 1 hour మాత్రమే కాస్త పలచబడిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఏదైతే జనం పోలింగ్ స్టేషన్స్ కి రావడం అనేది ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటివరకు కూడా అంటే పోలింగ్ ముగిసిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్ వద్ద అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ సమక్షంలో ఈవీఎంస్ ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లను అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరచడంతో పాటుగా దాదాపు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ని కూడా కట్టుదిట్టమైన చర్యలతో చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ ఈసారి పెరిగిందనే చెప్పుకోవాలి. భారీగా మహిళా ఓటర్లు కూడా అలాగే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు కూడా ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కూడా ఈసారి ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి.